నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు,
శక్తితో నింపగా ఓడించువాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘననామమునకు స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని నామాన్ని అందరూ స్తుతించున్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మోకరిందమ్మా. కొద్ది నిమిషాలు అందరూ మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఘనుడైన దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ 2025 సంవత్సరము ఆఖరి ఆదివారంలో మనమందరూ కూడా నిలబడి ఉన్నాం. నిత్యముగా ఇటు యోగ్యత అనుగ్రహించిన దేవుడు, ఇటు అర్హత అనుగ్రహించిన దేవుడు, ఆయన నామమును ఆయన యొక్క సన్నిధానాన్ని మనమందరూ కూడా అనుభవిస్తూ నీ మందిరంలో నీ సన్నిధానంలో నేను నిలిచి ఉన్నానయ్యా అని అందరూ కూడా ఆరాధిద్దాం. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందో తెలుగు చెప్తున్నాను, హిందీ ఇంగ్లీషా? దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప చూపువాడా మీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలిన దైవమా మీకే స్తోత్రమయ్యా. నిత్యము నన్ను చూచుచున్నవాడా, నన్ను పరిశుద్ధపరుచున్నవాడా, యోగ్యతనిస్తున్నవాడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం.
మౌనంగా అనుకున్న అందరూ కూడా కొద్ది నిమిషాలు ఆరాధిద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, స్వరమెత్తి కలిసి పాడుతూ, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా. ఆరాధిద్దాం. ఈ సంవత్సరం అంతా మనల్ని చూసిన దేవుడు, మనల్ని కాచిన దేవుడు. తలంపులు తపనయువల్ని అన్నియు నీవెరిగియున్నావు, తలంపులు తపనయువల్ని అన్నియు నీవెరిగియున్నావు. లడచినను పండుకున్నాను అయ్యా, నీవెరిగియున్నావు. అవునయ్యా, స్తోత్రం. స్వరమెత్తి, అయ్యా నీవెరిగియున్నావు. అందుకే ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా అయ్యా, నిత్యం కాచువడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. స్వరమెత్తి బాగుగా మరొకసారి, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా.
పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నన్ను నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నన్ను నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. నీ చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఆదుకున్నావు. ఏ ఆలోచన లేకుండా ఈరోజు దేవుని నామాన్ని ఆరాధించగలిగితే, ఈ సంవత్సరం ఆఖరిలో దేవుని నామాన్ని ఘనపరచగలిగితే, నా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీపై చూపబోతున్నాడు. నూతన సంవత్సరం నూతన దయా కిరీటాన్ని పొందుకోబోతున్నాగా. అయ్యా నేను శుద్ధీకరింపబడుతున్నానయ్యా, పరిశుద్ధపరచబడుతున్నానయ్యా, నీ సన్నిధిని అనుభవించగలుగుతున్నానయ్యా. ఆమేన్. స్తోత్రమయ్యా. ఆరాధన ఆరాధనా ఆరాధనా యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్తోత్రం. ఓ రిబల బల కరలము శిఖందరల బల కరలే, నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో ప్రేమించేదల్, పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో ప్రేమించేదల్. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఎత్తు స్వరం ఎత్తు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలో ఎందు నిమిత్తం నిలబడ్డావు? ప్రతి ఆదివారం వెళ్తున్నాను అన్నట్టు వచ్చావా? ఈ ఆఖరిలో నీ సన్నిధి నేను అనుభవించాలి, నీ కృప నేను పొందుకోగలగాలి. నీ సన్నిధానంలో నేను అయా ప్రత్యేకపరచబడిన పాత్రగా నేను నిలబడాలయ్యని నువ్వు రాగలిగితే దేవుని సన్నిధానం అనుభవించు. ఈ లోకంలో నీ కృప నా మీద ఉంది కాబట్టి ఈరోజు నేను ఎలా నిలబడ్డానే. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే నేను ఏర్పాటు వారిని నా తండ్రి అని చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడ గొప్ప కాపరి మీకే స్తోత్రాలయ్యా. మీరు చూపిన గొప్ప కృప మాపై మీరు విస్తరింపచేసి ఈరోజు నీ మందిరములో, నీ సన్నిధానంలో నీ నామమును ఘనపరచగలిగిన భాగ్యం మీరు మాకు ఇచ్చిన రీతి కొరకు నీ స్తోత్రాలు. ఈ క్షణమందు నీ దాసులుగా నేను నిలబడబోతూ ఉండగా వాక్య స్వరూపమే మాతో మాట్లాడి నీ ప్రత్యక్షతను ఒక తోడుగా ఉంచి నీ బిడ్డలందరినీ బలపరిచి ఈ ఆదివారం ఈ మాట అయితే మీరు విత్తబోతున్నారు ప్రతి మాట ప్రతి హృదయములో స్థిరపరిచి నడిపింపచేయమని యేసు నామమున అడుగుచున్నా మా తండ్రి. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడదు. కీర్తన పార్టీ భాగాన్ని చదువుకుందాం. అందరు లేచి నిలబడి కీర్తన పార్టీ భాగం చదువుకుందాం. 118వ సంకీర్తన, 118వ సంకీర్తన మొదటి నుండి ఆఖరి వరకు 29వ వచనములు గల సంకీర్తన పార్టీ భాగం. 29వ వచనములు గల సంకీర్తన పార్టీ భాగం మా అమ్మగారు వచ్చి చదువుతూ ఉండగా వెంబడి మనం అందరూ కూడా ఏకీభవిద్దాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథము నుండి 118వ దావీదు కీర్తన మొదటి నుండి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి మేము యెహోవా
యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యులందరూ అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాచిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు నీవి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు. నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందో. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరూ కూడా
ధ్యానించబోతున్నాం కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు మనందరితో సూటిగా మాట్లాడును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన 2025 సంవత్సరము జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు దేవుడు తన రెక్కల చాటున మనందరూ కూడా భద్రపరిచి నడిపించుకొని వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ఎన్నో ఆశీర్వాదాలు చూసాం, ఎంతో దీవెనతో నడిపింపబడ్డాం. అంత మాత్రమే కాకుండా ఎన్నో శోధనలు అనుభవించాం, వేదన అనుభవించాం, కన్నీరు కార్చాం. ఎన్నెన్నో ఈ సంవత్సరం అంతా మన జీవితంలో మనం అనుభవించి ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఒకటి ఆలకించగలిగితే ఇప్పుడు దీని బిడ్డలారా, నిన్నటి సమయమందు అనపతి ప్రాంతంలో కృపమ్మ గారి యొక్క చెల్లెలు గారు ప్రభువునందు నిద్రించి ఉన్నారనే వార్త తెలిసి ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిత్యముగా ఈ లోకములో ఆయుష్ ఎంతవరకైతే ఉందో మనకి అంతవరకు కూడా క్షేమంగా నిలబడగలం. ఒక నిమిషం మన ఆయుష్ తీరిపోయిందంటే ఏదో రూపంలో మరణము మనకి ప్రాప్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి సమయం అంతా ఆ వార్త తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకంటే తల్లి గారికి మాకు ఉన్న అనుబంధం ఏంటంటే, ఎప్పుడు వెళ్ళినా కానీ మా పితరులు చేసిన పరిచర్య ద్వారా ఈనాడు మాకు అట్టి ఘనత, అట్టి ప్రేమను అనేక మంది ప్రజలు పంచడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. గడిచిన కాలంలో అనపర్తి ప్రాంతం వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, చక్కటి ప్రేమ కలిగి, చక్కటి ఆప్యాయత కలిగి మమ్మల్ని ఆహ్వానించారు వారి గృహానికి. అంత మాత్రమే కాకుండా వారి గృహంలో 2 మార్లు నేను వారి గృహంలో విందు చేసి అనపర్తి ప్రాంతము నుండి కోరుకొండ పట్టణం రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కటి వారమో ఏ చేటు వారమో ఎవరికి సంబంధించిన వారమో తెలియదు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో ఎక్కడెక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఈ స్థలమందు దేవుడు నిలబెట్టాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరములో ఒక రక్త సంబంధము కంటే ఆత్మ సంబంధము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో దీవెనకరమైనది అని అనేక మంది ఈనాడు చాటి చెప్పడానికి మూల కారణం ఏంటంటే, దేవుడు మనందరి జీవితంలో కలుగు చేసిన గొప్ప ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యం ద్వారా శ్రద్ధగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క కృప మన పట్ల ఎలా ఉంది, ఆయన విశ్వాస్యత మన పట్ల ఎట్టి రీతిగా నిలబడుతూ ఉంది. ఈనాడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరం అంతా మన బ్రతుకు, మన భక్తి జీవితం మ్రొక్కుబడి మాత్రంగా మారిపోయింది. ఈ మ్రొక్కుబడి భక్తి ఆత్మీయ భక్తిగా బలాన్ని పొందుకోవాలంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలి? తలపోసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే భక్తిపరుడు చక్కగా రాస్తున్న మాటలు ఏంటంటే, యెహోవా చేసిన కార్యాలు నువ్వు మర్చిపోకూడదు. పాట కూడా ఉంది కదా, నీవు చేసిన నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన ఇదే కీర్తన గ్రంథంలో నుంచి 118వ సంకీర్తన 6వ వచనం చదువుకుందా. యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చెయ్యగలరు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయమందు ఈ వాక్యాన్ని మేము అందరం కూడా ధ్యానించడానికి, ఆ వాక్యపు లోతును మాకు అనుగ్రహింపచేయమని అడుగుచున్నానయ్యా. నిలబడిన నన్ను మీరు బలపరచండి. ఏ యోగ్యత లేనట్టు వాడనైనా నన్ను నీ యోగ్యతనిచ్చి మీరు వాడు పాత్రగా నన్ను నిలబెట్టిన రీతి కొరకు నీ స్తోత్రాలయ్యా. నా స్వరం మరుగుపరిచి మీ దైవ స్వరముతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నా తండ్రి. మీ మాటలు వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు కలుగ చేయమని యేసు నామమును అడుగుచున్నా మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేనేమవును, భయపడను. ఎందుకు భయపడవు? ఎందుకు భయపడవు? ఎందుకు భయపడం మనం? ఎందుకనంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరి పక్షముగా ఉన్నాడు? మన పక్షముగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ఇహలోక సంబంధములు ఎన్ని ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక సమస్యలు ఎదురైనా నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఒక్కొక్కరికి మామూలుగా లేవు టెన్షన్లు. నిజానికి చెప్పాలనంటే సమస్యలన్నీ నాకే ఉన్నాయని నువ్వు అనుకోవచ్చు. సమస్యలతో ఉన్న వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. కాకపోతే నువ్వు బయటికి చెప్పుకోగలుగుతున్నావు, వారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కొక్కడు కూడా పోగేసేసుకున్నారు, డబ్బంతా సంపాదించేసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఈనాడు ఎవరికున్న సమస్యలు, ఎవరికున్న బాధలు వారికి ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరానికి పెట్టిన పేరు ఏంటంటే ఆర్థికంగా సమస్తం కూడా, ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా వర్ధిల్లడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ప్రతి సంవత్సరంలో కొద్దో గొప్ప వెనకేసుకున్న రోజులు ఉన్నా కానీ ఈ దినాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు దేని బిడ్డలారా, ఒక్క రూపాయి వెనకాల వేసుకున్న దాఖలు లేవు. కష్టపడుతున్నాం, కష్టపడిన కష్టార్జితం అంతా కూడా చిరిగిన చంచులో వేస్తున్నట్టుగానే అయిపోతూ ఉంది. ఒకటి ఆలకించగలిగితే, దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మన పక్షముగా కార్యము చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? భయపడకుండా నిలబడగలగాలి. ఎలా ఉండాలి? భయపడకుండా నిలబడగలగాలి. అందుకని రాయబడిన మాట ఏంటంటే, నరులు నన్నేమి చేయగలరు? నరులు నన్ను ఏం చేయగలరు? దావీదు రాస్తూ ఉన్నాడు కదా, ఏమని రాస్తూ ఉన్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులో. ఎందుకు దేవుడి నామాన్ని దావీదు స్తుతిస్తున్నాడు? ఎందుకు దావీదు దేవుని యొక్క కృపను హెచ్చిస్తూ ఉన్నాడని అంటే, ఇప్పుడు దేని బిడ్డలారా, ఆయన కృప లేనిది, ఆయన దయ లేనిదే మనం ఈనాడు ఇట్టి రోగ్యులుగా, ఇట్టి పాత్రలుగా నిలబడే వారము కాదు. అందుకని రాయబడిన మాట ఏంటంటే, నీ కృప నాకు చాలు. అంతేనా? నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. నా కృప నీకు చాలును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా ఆలకించగలిగితే మరొక మాట చదువుకుందాం. ప్రియదేని బిడ్డలారా, 8వ వచనం చదవండి. అదే మాట 8వ వచనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కింద రాయబడిన మాట ఏంటంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈనాడు ఎవరు నమ్ముకుంటున్నాను? సమస్య ఎదురైంది, ఇబ్బంది ఎదురైంది, ఆర్థికంగానే ఒక బలహీనతనికి ఎదురైంది. ఇప్పుడు నువ్వు మనుషుని నమ్ముకుంటావా?
మనిషిని సృష్టించిన దేవుని మీద నువ్వు ఆధారపడగలవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? శ్రద్ధగా నా వైపు చూడండి. అందరూ వాక్యం చదివేటప్పుడు మాత్రమే తలలు కిందకి ఎట్టండి. మిగతా సమయం మందు ఏం చేయాలి? పైకి ఎట్టండి. స్తోత్రం కలుగునుగా. సొల్లు కౌరులు చెప్పట్లేదు కదా. ఏం చెప్తున్నాను అమ్మా? దేవుని మందిరంలో చెప్పబడిన మాట ఏంటంటే, మందిరంలో నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలి? పిల్లల్ని వదిలేయండి, తిరుగుతారు, ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తర్వాత ఏమవుతారు? అవునా? పిల్లల గొడవలోకి, భార్య భర్తల గొడవలోకి వెళ్ళకూడదు. మనం వెళ్ళామనుకుంటే ఏమైపోతాం అమ్మా? ఎదలం అయిపోతాం. అర్థమైందో తెలియరా? శ్రద్ధగా ఆలకించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను. ఈనాడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈనాడు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని వాక్య ప్రకారంగా నీకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఈ 2025 సంవత్సరంలో ఒక నూతన తీర్మానం నువ్వు చేసుకోవాలి. నూతన సంవత్సరంలో అయ్యా, పాత సంవత్సరంలో మనుషులు వెంబడించినట్టుగా నేను నిన్ను వెంబడించను. పాత సంవత్సరంలో రాజులు నమ్ముకున్నట్టుగా నేను నిన్ను నమ్ముకోను. సర్వశక్తి కలిగిన దేవుడు నీవేనని, సర్వము ఎరిగిన దేవుడు నీవేనని, సారిపై పెట్టబడిన పాత్రగా నీవు నన్ను నూతనమైన స్థితిలో నిలబెట్టిన గొప్ప దైవము నీవేనని, ఈనాడు నీ మందిరములో, నీ సన్నిధానంలో నేను నీ నామమును గణపరుచువారిగా, నీ కృపను నేను స్మరించువారిగా నన్ను నిలబెట్టనయ్యాను నువ్వు తీర్మానం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకెన్ని సంవత్సరాలు మనుషుల మీద మనం ఆధారపడతాం? అందుకనే అనుభవం కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే, ఒరే, మనుషుని నమ్ముకుంటే వాడిని నేనేం చేస్తాడు? స్తోత్రం. మనుషులను నమ్ముకుంటే ఆ మనిషిని నేను చేస్తాడు? ఉన్న స్థితిలోనే నిన్ను నెట్టు నిలువుగా ముంచి, ఏ మనిషి అయినా నాకు సహాయం చేశాడు అన్న వాడిని పైకి లేపండి, వారికి సన్మానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఈరోజు చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీ బ్రతుకు నీది, నీ చావు నువ్వు సావు. పక్కోడు బ్రతుకులు మనకి ఎందుకు పరిస్థితి? జాగ్రత్తగా ఈనాడు నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, సమస్య వచ్చిందని ఎదుటోడి మీద ఆధారపడుతున్నావు, ఇబ్బంది వచ్చిందని ఎదుటోడి మీద ఆధారపడుతున్నావు, నీకు ఆర్థిక సమస్యలు ఎదురైనాయని ఎదుటోడి మీద ఆధారపడుతున్నావు, బాగానే ఉంది, ఆధారపడుతున్నా, అంతా పర్వాలేదు. కానీ ఒకటి ఆలకించండి, వాడి మీద నువ్వు ఆధారపడితే వాడు ఎంతకాలం నీ పక్షముగా నిలబడగలడు? వాడు ఎంతకాలం నీ పక్షముగా సహాయాన్ని చేయగలడు? ఎంతకాలం నీ పక్షముగా నిలబడి వారు నడవగలడు? జీవితాంతకాలం నీతో పాటు ఉండగలడా? జీవితాంతకాలము నీతో పాటు ప్రతి సమస్య యందు నిలకడగా నిలబడగలడా? దేవుని వాక్య ప్రకారం చెబుతున్న మాట ఏంటంటే, ప్రేమిలారా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే ఎవరిని ఆశ్రయించడం? ఎందుకు యెహోవాను ఆశ్రయించాలి? డబ్బును ఆశ్రయించవచ్చు కదా. ఎందుకు యెహోవాను ఆశ్రయించాలి? ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ఇంకా తదుపరి ఎవరినో ఆశ్రయిస్తే సరిపోదా? సమస్యల్లో వారు మనతో పాటు ఉండలేరా? యెహోవాను ఎందుకు నువ్వు ఆశ్రయించాలి? ఈ 2025 సంవత్సరం అంతా కూడా నువ్వు ఎవరిని ఆశ్రయించావో నాకైతే తెలియదు, కానీ సర్వశక్తుడైన దేవుని పేరట చెబుతున్న మాట ఏంటో చెప్పనా? 2026 సంవత్సరం విశ్వాసపూర్వకంగా దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే ఏ మేలు కొదవై ఉండకుండా నా దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇంకా మనుషులను ఆశ్రయిస్తున్నావు అనంటే నీలో ఉన్న విశ్వాసం స్థిరమైనది కాదు, నీలో ఉన్న భక్తి జీవితం స్థిరమైనది కాదు. ఇంకా ఇహలోక సంబంధం మీద నువ్వు ఆధారపడుతున్నావు అనంటే, ఇహలోక సంబంధంలో నువ్వు ఇంకా పూర్తిగా దేవుణ్ణి వెంబడించిన వారు నీవు కాదు.
యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించిన శిష్యులందరూ అడుగుతూ ఉన్నారు, ఏమనంటే, అయ్యా మేమందరము కూడా అన్ని విడిచి నేను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం? ఆయన ఆశ్రయిస్తున్న వారికి ఏంటో లాభమో చెప్పన ప్రియదేవుని బిడ్డలారా, ఆ శిష్యులందరికీ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేడు పరలోక రాజ్యములో మీకందరికీ నేను సింహాసాలు ఏం చేయబోతున్నాడు ఆయన? అబ్రహాము రొమ్మును ఆనుకున్న పేద లాజరు దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఘనత వచ్చిందే. యహలోకములో ఏమీ లేని స్థితిలో నిలబడ్డాడు, అడుక్కునేవాడిగా నిలబడ్డాడు. డబ్బున్న ఓడి యొక్క ఏదంటారు భోజన బల్ల నుంచి పడిన రొట్టె మొక్క తిని బ్రతికిన వాడు కదా. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఆశ్రయించాడు లాజరు? ఎవరిని ఆశ్రయించాడు? చెప్పండి, ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. అందుకని దావీదు మొట్టమొదటి రాసిన మాట ఏంటంటే, యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. నరుడు నిన్నేమన్నా చేయగలడా? నీకేమన్నా చేయగలడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి ప్రియదేవుని బిడ్డలారా, శిష్యులందరికీ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేడు నాతో పాటు మీరు దేవుని సన్నిధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనం మీద స్థిరులుగా నిలబడతారు. దేవునికి స్తోత్ర. సరిపోదా ఘనత నీకు? సరిపోదా అది నీకు? స్తోత్రం కలుగునుగాక. ఈనాడు ఒకటి ఆలకించండి ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ఇంకా మనుషులను ఆశ్రయిస్తాం? ఎన్ని సంవత్సరాలు ఇంకా మనుషులను వెంబడిస్తూ ఉంటాం? ఇప్పుడైనా బ్రతుకు మారాలి కదా, ఇప్పుడైనా ఆలోచన మారాలి కదా, ఇప్పుడైనా స్థితి మారాలి కదా. మన వాళ్ళందరికీ ఒకటే, వ్యాపారం కొంచెం బాగా సాగింది అనుకోండి, మందిరం ఉండదు, దేవుడు ఉండదు, భక్తుడు ఉండదు, యేసురథమే. ఒకవేళ వ్యాపారం ఏం లేదనుకోండి, స్తోత్రం పాడరా. ఎక్కడ ఎప్పుడు కనపడలేనప్పుడు కనపడతారు. ఎప్పుడు? వ్యాపారం మొక్కలా మిగిలిపోయినప్పుడు. యేసు రక్తమే. అది మిగలకుండానే దేవుని సన్నిధానంలో నీ జీవితాన్ని ఉంచగలిగితే, దేవుని సన్నిధానంలో నీ బ్రతుకును ఉంచగలిగితే, దేవుని సన్నిధానంలో నువ్వు గడపగలిగితే, ఆ మొక్క కూడా నా దేవుడు నీకు లేకుండా అమ్మడానికి నా దేవుడు నీకు కృప చూపలేడా? చూపగలడు. ఎందుకంటే విశ్వాసం నీలో స్థిరమైనది కాదు. ఈనాడు దేవుని మాట ప్రకారం చెబుతున్న మాట ఏంటంటే, మందిరం అన్నా దేవుడన్నా నీకు ఎలా ఉండాలో చెప్పనా? మక్కు ఎక్కువైపోవాలి. ఏమైపోవాలి? పిచ్చెక్కిపోవాలి. ఇంకా ఆయనన్నా ఆయన సన్నిధాన. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక మాట చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా, 116వ సంకీర్తన 11వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడు దీని బిడ్డలారా, ఇక్కడ కూడా దావీదు రాస్తూ ఉన్న మాట, నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు అనుకుంటుని, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆలకించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడు కదా, ఏమని రాస్తూ ఉన్నాడు? ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు, ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? స్తోత్రం. శ్రద్ధగా క్లారిటీగా చదవన్న మాట. ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. ఏమనుకున్నాడంట? శ్రద్ధగా చెప్పండి. ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే, నమ్మదగిన వాడు ఒకడు ఉన్నారు కదా. ఎవరైనా? స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ముందు చదువుకున్న దానికి ఇప్పుడు చదువుకున్న దానికి ఒకసారి ముందు చదువుకున్న దానికి ఇప్పుడు చదువుకున్న దానికి వ్యత్యాసం చూస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా శ్రద్ధగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ముందేమో మనుషులను నమ్మకం అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదు. ఏమన్నాడు? కాదు అనుకున్నాను అన్నాడు.
ఒకటి ఆలకించండి, కాదు అని అనుకున్నాడంటే దానికి ముందు ఏముంది? నమ్మదగిన వాడు ఉన్నాడనే కదా. దేవునికి స్తోత్రం కలుగునగాక. నమ్మదగిన వాడు ఎవరో చెప్పనా? నీవు నేను ఆరాధిస్తున్న నజరుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, ఆపదలో సహాయము చేయగలిగిన వాడు, నీ పట్ల నా పట్ల ఎంతో ప్రేమను చూపగలిగిన వాడు. అందుకనే రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే మాటలలో వర్ణించలేనంత ప్రేమ చూపించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుష్య కుమారుని లోకానికి శరీరధారిగా పంపడానికి కారణం ఏంటో చెప్పనా? నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయనే ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చిన మనుష్య కుమారుడు అని పిలువబడుతున్న సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏంటంట? ఏం చెల్లింతం? ఆశీర్వాదం చూస్తున్నా, దీవెన చూస్తున్నా, ఇల్లు కట్టుకుంటున్నా, బండు కొనుక్కుంటున్నా, కారు కొనుక్కుంటున్నా, బిల్డింగ్ మీద బిల్డింగ్ వేస్తున్నా. ఇంతకు ముందు స్థితి ఏంటి? పూరు గుడిసు. ఏ స్థితి ఇంతకుముందు? మన స్థితి ఏంటి? పూరు గుడిసు. వర్షం పడితే మొత్తం నీరు, ఇల్లంతా వర్షమే, నీళ్ళే. చలి కాసిందంటే మొత్తం చలి అంతా. చెప్పండి అమ్మలారా, అందించరే మొక్క స్తోత్రం. మంచు కురిసిందంటే మొత్తం అంతా చలే. స్తోత్రం కలుగునుగాక. ఆ పూరు గుడిసెలో ఉన్న నిన్ను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? అదే మాట్లాడరే, మా అందరు పోతున్నారా? స్తోత్రం. టైం అయిపోతుంది, ఇవాళ 3:30 వదిలేస్తాను మిమ్మల్ని. అట్లేదు ఇట్లేదు, ఏసు రక్తమే చేయం. అందుకని అన్ని తగించి కుదించి బిగించి మొత్తం ఏంటది వందే భారత్లో స్పీడ్కి పరిగెట్టేస్తుంది ట్రైన్ ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. 1 గంటకి ప్రార్థన అయితే 2:30కు వచ్చారు తల్లిలారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఎడాపెడ దీవించును గాక. ఒక పేడ అయితే ఇంకో పేడ ఎవరికి ఇస్తారు, అందుకని ఎడాపెడ దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు పూరు గొడుసులో ఉన్న వారిని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఎక్కడ తీసుకొచ్చాడు అమ్మా? డాబాలోకి తీసుకొచ్చాడు కదా. డాబాలో చలేస్తుంది నీకు, డాబాలో వర్షం, ఇల్లంతా వర్షం అయిపోతుందా? ఒకవేళ బాగా ఉక్కబోసేస్తుందంటే
మోకరించిన మోకరించిన వారు లేచి నిలబడండి. మోకరించిన వారు లేచి నిలబడండి. ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకోగలగాలి. ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకోగలగాలి. ఒక తీర్మానంతో నీ జీవితం నడిపింపబడగలగాలి. నిన్ను మనుషులను ఆశ్రయించనయ్యా, రాజులను ఆశ్రయించనయ్యా, నేను నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నేను నీ నామమును గణపరుస్తానయ్యా, నేను నీ నామమును గొప్ప చేస్తానయ్యా. నీ నామములో నేను గొప్ప కార్యాలు నూతన సంవత్సరాలు నేను చూడాలి. కృప చూపయ్యా, నీ కృప నాపై చూపయ్యా, నీ కృప నాపై చూపయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమేతో కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు స్వరమేతో. ఈ 2025 సంవత్సరమున ఆఖరి ఆదివారం నిలబడ్డావు నీవు. ఈ ఆదివారం తప్పితే మరొక ఆదివారం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నా జీవితం మారాలయ్యా, నూతన అనుభవం నాకు ఇవ్వయ్యా, నూతన బుద్ధి జీవితం నాకు ఇవ్వయ్యా, నూతన విశ్వాసం నాకు ఇవ్వయ్యా, నూతన కార్యాలను చూడాలయ్యా, నూతనమైన మహిమ కలిగిన నీ కార్యాలతో నేను నడిపింపబడాలయ్యా. ఏదో స్వరమేతో ఓ రిమానమన కరలబ, ఓ రికలబలబ ధురబల కరలబ, శకేందరల బలబల కరలబ. నన్ను పరిశుద్ధపరిచయ్యా, పవిత్రుడిగా మార్చయ్యా, శుద్ధీకరించినైనా అయ్యా. నాలో ఉన్న అయ్యా ఇహలోక సంబంధమైనవి తొలగిపోవాలయ్యా. నవీన స్వభావం నాకు అనుగ్రహింప చేయడయ్యా, నవీన స్వభావం నాకు ఇవ్వని నా ప్రభువా. కృప చూపయ్యా, కృప చూపయ్యా. మౌనంగా ఎవరు ఉండదు, మౌనంగా ఎవరు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, కనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా 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 యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వర్ధన దేశపు పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వర్ధన దేశపు పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. దయచిన వారమై అర్హత పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. దయచిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా
ఉత్సాహగానము చేసేదము. ఆమేన్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా 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 యెహోవా షాలోమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆరాధిస్తూ ఉండగానే, దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండగానే, నూతన సంవత్సరంలో జయం ఇవ్వగలిగిన దేవుడు, నూతన సంవత్సరంలో ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు, నమ్మకమైన వారిగా నువ్వు నిలబడగలిగితే నమ్మకమైన కార్యాలు నా దేవుడిని పట్ల చేయగలిగిన వాడు. రిబల బల కరలబో శబరి బల బల కురబల బల కరల బాబా శకనరల బల కరల బాబా. అయ్యా, ఈ క్షణమందు నీ మందిరములో, నీ సన్నిధానములో నేను తీర్మానం కలిగి ప్రార్థిస్తున్నానయ్యా. నూతన సంవత్సరం నా బ్రతుకు మారిపోవాలి, నా స్థితి మారిపోవాలి, నా పరిస్థితి మారిపోవాలి. నా విశ్వాసం అలా మలచన్నయ్యా, నా భక్తి జీవితం అలా మార్చన్నయ్యా, నా యొక్క ఆరాధన స్థితి మార్చండి నా ప్రభువా. సమస్యల వలయమయ్యా, సమస్యల వలయమయ్యా, ఇబ్బందుల బాధలయ్యా అనుభవించలేనయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. దయచేసి నాకు విడుదల కావాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా. ఈ ఇబ్బందులతో నేను నడవలేకపోతున్నానయ్యా. ఎన్నో మారులు అయ్యా, నా బ్రతుకు నేను ఎలా గడుపుకోవాలి, నా పిల్లలు నేను ఎలా పోషించగలగాలి, నేను ఎలా ఎదగలగాలి. సమృద్ధి లేదయ్యా, దీవెన లేదయ్యా. అప్పులతో మూలిగిపోయానయ్యా, ఇబ్బందులతో మూలిగిపోయానయ్యా. ఒక పూట గడిస్తే మరొక పూట గడవని స్థితి అయ్యా నాది. అయ్యా, ఇటు సమస్యలతో నడిపింపబడుతున్న బ్రతుకయ్యా, ఇటు బాధలతో నడిపింపబడుతున్న నా బ్రతుకయ్యా. ఏమైనా చేయగలిగిన దేవుడు నీవేనని, నా బ్రతుకు మార్చగలిగిన దేవుడు నీవేనని. నేను మనుషులను ఆశ్రయించనేమో, రాజులను ఆశ్రయించనేమో, ఇప్పుడు నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నానయ్యా. నేను నిన్ను అయా వెంబడించాలని ఆశపడుతున్నానయ్యా. అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను కదా, మాకేంటి లాభమని నీ మందిరములయ్యా మేము అడుగుతున్నామయ్యా. పరలోక రాజ్యం కొరకు ఒక నూతనమైన సింహాసనం మా కొరకు సిద్ధపరిచావయ్యా. అయ్యా, పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని మా కొరకు సిద్ధపరిచావయ్యా. పరలోక రాజ్యంలో నేను ఆరాధించగలిగిన భాగ్యం ఇచ్చావయ్యా. నా జీవితానికి ఇది చాలయ్యా అన్నవారు, నా బ్రతికి ఇది చాలయ్యా అన్నవారు, నా కృప నీకు చాలినయ్యని వార్తని మేమన్నాయా. నా బ్రతుకు నీకు చాలయ్యని వార్తని మేమన్నాయా అని ప్రార్థన పూర్వకంగా ఉందా, ప్రార్థన పూర్వకంగా ఉందా. ప్రార్థన పూర్వకంగా ఉందా. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరమైన దేవా, నీ ఆశ్చర్యకరమైన వెలుగు ఇక్కడ ప్రకాశింప చేయమని అడుగుతున్నానయ్యా. నీ బిడ్డల పక్షము మీరు నిలిచి ప్రతి బిడ్డని దీవెనకరంగా నిలబెట్టి నడిపింప చేయమని అడుగుతున్నాను తండ్రి. దైవమా, ఈనాడయ్యా నిన్ను ఇలా నిలబడి ఉన్నానంటే నీ కృప మాత్రమేనయ్యా. ఈ 2025 సంవత్సరం నీ కృప నాకు తోడుగా ఉంచావయ్యా. బలహీనతలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఆర్థిక సమస్యలు ఎదురైనా, వీటన్నిటి నుండి విడుదల ఇచ్చావయ్యా.
వీటన్నిటి నుండి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టావయ్యా. ఇవన్నీ కూడా నా యొద్ద నుండి తీసివేసావయ్యా. దైవమా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నానయ్యా. ఈ సంవత్సరము ఈ ఆదివారం ఆఖరయ్యా. మరొక ఆదివారంలో నూతన సంవత్సరం నేను ప్రవేశపడుతున్నానయ్యా. నీవు నన్ను ప్రవేశపెట్టబోతున్నావయ్యా. నీ క్రియలు నా పట్ల నూతన పరచనయ్యా. నా ఆరాధన నూతనముగా మారిపోవాలి. నా ప్రతి జీవితం నూతనముగా మారిపోవాలయ్యా. నా శక్తి నాలో రెట్టింపు అయిపోవాలయ్యా. నీ మందిరములో మహిమ కలిగిన పాత్రగా అన్ను దినము నీ నామ స్మరణ నా నోటి నుండి బయటికి వెలువడాలయ్యా. అటు కృప నాకు కలిగి చేసి అటు దీవెనతో నన్ను నడిపింపచేయమని అడుగుచున్నాయా. ఎంత మాత్రం నీ బిడ్డల హస్తాలు మీరు విడిచిపెట్టొద్దయ్యా. ఈ డిసెంబర్ ఆఖరిలో మేమందరం జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని దాటడానికి క్షేమాన్ని, కాపుదలను, ఒక ఉన్నతమైన కృపను మాకు కలుగు చేసి నడిపించి మహిమ మీరే పొందండి. దూరాన సమీపాన శతయాత్రతరంగా ఎంతమంది అయితే ఈ మాటలు వేకివించున్నారో, ఎంతమంది అయితే ఎత్తబడిన మాటల ద్వారా వారి హృదయంలో తీర్మానం కలిగి ఉన్నారు, ప్రతి బిడ్డ హృదయంలో తీర్మానాన్ని అయ్యా ఉన్నతమైన ప్రణాళిక ద్వారా రెట్టింపు చేసి ఘనమైన పాత్రలుగా వాడుకొని నడిపింప చేయమని యేసు నామమున అడుగుచున్నా మా తండ్రి. ఎక్కడో అక్కడ అలా లేచి నిలబడితే కానుకల కార్యక్రమం జరిగించుకున్న తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఈనాడు కుమార్తె మా నవీన్ బావ గారి యొక్క కుమార్తె ప్రిన్సీ యొక్క పుట్టినరోజు మందిరములో జరపడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. అందరూ లేచి నిలబడి స్త్రీలందరూ వచ్చేసి గ్రూప్ సాంగ్ పాడండి. గ్రూప్ సాంగ్ పాడిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనము ముందుకు కొనసాగించుకుందాం. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. బలమైన వెల్లుగా నన్ను మార్చవా, ఎవరకాలమందు నీ కాడిమోయగా బలమైన వెల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజశాసనను మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనను మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనములను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా,
మహారక్షణ కలుగ చేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. శివాడనైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడనైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాలతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాలతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. హల్లెలూయా.